దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ దినముకైన దేవుని వాక్యంను చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో, లూకాసు వార్త 1st chapter 79th verse 79వ వచనము, లూకా 1:79. మన పాదములను సమాధాన మార్గములోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను అని చెప్పి రాయబడి ఉంది. ఇది దేని గురించి అని చెప్పి మనం లూకాసు వార్తలో మనం చూసినట్లయితే, ఇక రాయబడి ఉన్న ఈ మాట, ఇప్పుడు మనం చదివిన ఈ మాట యేసుక్రీస్తు యొక్క జన్మం టైంలో ఇది చెప్పబడింది. ఇక రాయబడి ఉంది, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు. అంటే ఇది ఫుల్ ఒకే వర్స్గా మనం చూడాలి. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై, అంటే ఆ రోజు మరి చీకటి అంటే అసలు వెలుతురే లేదని ఆ చీకటి కాదండి. అంటే ఆ రోజుల్లో రక్షణ అనేది లేదు. అంటే ఈ రోజుల్లో మనం చెప్తున్నట్టు యేసు ప్రభు వచ్చి మనందరికీ రక్షణనిచ్చి, మనకు సంతోషంని ఇచ్చి, సమాధానంని ఇచ్చి ఆయన వెళ్ళాడు. అదే రీతిగా ఎప్పుడు అంటే ఆ టైంలో ఇది జరిగినది, యేసు జన్మించే ఆ టైంలో. ఇక్కడ చూస్తున్నాము లూకా 1:79లో, మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు. ఎవరి పాదములను? అప్పుడు ఆ టైంలో, అంటే ఇప్పుడు కాదు అని నేను చెప్పట్లేదు, అప్పుడు జరిగింది. యేసు జన్మించే ఆ టైంలో చీకటిలోను మరల ఛాయలోను కూర్చున్న వారికి, ఆ రోజుల్లో చీకటిలోను, ఆ రోజుల్లో రక్షణ అనుభవం లేదు. ఆ రోజుల్లో రక్షణ అంటే యేసు ప్రభు రక్తం చిందించి ఆయన మరణించి ఆయన లేచిన తర్వాతనే మన అందరికీ కూడా రక్షణ అనుభవం వచ్చింది. కానీ ఆ రక్షణ అనుభవం అప్పుడు లేదు. ఇంకా రక్షింపబడలేదు ఎవరు. అందరూ కూడా వాక్యంను, అంటే ఆ రోజుల్లో ఉన్న ప్రవక్తల మాటను విని వారు వెంబడించారే తప్ప యేసు ప్రభు ఉపదేశము వారికి దొరకలేదు. కానీ ఇది స్టార్టింగ్ వర్డ్స్ లూకాసు వార్తలో మనం చూస్తున్నాం. ఇప్పుడు చదివేది 1వ అధ్యాయంలో ఉన్న మాటలు. యేసు జన్మించినప్పుడు అక్కడ రాయబడి ఉంది, చీకటిలోను మరణ ఛాయలోను కూర్చున్న వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి. ఏ మహావాత్సల్యం? యేసు ప్రభు యొక్క జన్మమును గురించి. పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. అంటే ఎటువంటి దర్శనం అంట? అరుణోదయ దర్శనం. ఎవరది అరుణోదయ దర్శనం? అరుణోదయ దర్శనం అనేది యేసు ప్రభు యొక్క జన్మము. సో మనము ఆ రోజుల్లో, ఇప్పుడు 2000 సంవత్సరాల పైన అయింది, 2000 సంవత్సరం క్రితము జరిగిన ఆ విషయము గురించి మనం ఈ లూకాసు వార్త 1:79లో మనం చూస్తున్నాం. ఆ అధ్యాయం అంతా మీరు చదివి చూడొచ్చు. ఆ లూకాసు వార్త గురించి అక్కడ రాయబడి ఉంటుంది. సో ఆ యేసు జన్మము గురించి, ఏ రీతిగా వారు బెత్లెహేంకి వెళ్ళారు అని చెప్పి మనము విషయాలు చూడవచ్చు. ఎలిజబెత్ గురించి అది కూడా మనం చూడవచ్చు. సరే, మనం చూసినట్లయితే ఇక్కడ రాయబడి ఉంది, మనకు సమాధానంను ఇవ్వడానికి, మనల్ని మంచి మార్గంలో నడిపించడానికి, ఇంకా చీకటిలోనూ మరణ ఛాయలో ఉన్న వారిని విడిపించడానికి, వారికి కావలసిన వెలుగును ఇవ్వడానికి ఆ మహావాత్సల్యత మనల్ని ఏం చేసిందంట? అరుణోదయ దర్శనం అనుగ్రహించెను అని రాయబడింది. అటువంటి వెలుగైన ఒక దర్శనమును దేవుడు ఆ రోజుల్లో అనుగ్రహించాడు. అది ఇప్పుడు వరకు కూడా 2000 సంవత్సరం దాటినా కూడా దేవుడు అదే వెలుగును, అదే దర్శనమును, అదే సంతోషమును ఈరోజు కూడా చూడండి, ఎంతోమంది రక్షించబడుతున్నారు. మన తెలుగు స్టేట్లో, 2 స్టేట్స్లో కూడా, ఒకప్పుడైతే సింగిల్ స్టేట్గా ఉండే, ఇప్పుడు 2 స్టేట్లో కూడా మనం చూస్తున్నాం. ఆంధ్రాలో కావచ్చు, తెలంగాణలో కావచ్చు. మనం చూస్తే మన తెలుగు స్టేట్స్లోనే ఎక్కువ ఉజ్జీవం ఉందండి. ఎక్కువ క్రైస్తవులు ఉన్నారు. ఆంధ్రాలోనూ ఇంకా ఎక్కువ చెప్పాలంటే ఎక్కువ క్రైస్తవులు ఉన్నారు. నేను అంతవేదిపాలయంలో కూడా ఒకసారి వెళ్తే అందరూ క్రిస్టియన్స్ అక్కడ. అంటే అందరూ అన్యులు లేరు అని నేను చెప్పట్లేదు. ఏమంటున్నానంటే అంత చాలామంది, నేను ఒక ఇంట్లో స్టే చేశాను, అక్కడ నుండి చుట్టూ చూస్తే అందరూ క్రైస్తవులే.
అందరూ చాలా సంతోషం అనిపించింది నాకు. సో నేనేమంటున్నానంటే మనము ఈ అరుణోదయ దర్శనం అనేది మన జీవితంలో, అంటే మన కుటుంబంలో, మన ఒక ఈ బంధువుల్లో, మిత్రువుల్లో, అందరిలో కూడా మనం చూస్తున్నాం కాబట్టి మనకు చాలా సంతోషము ఉంది. మన సమాధాన మార్గంలో మనం ఉండినట్లు దేవుడు మనల్ని నడిపించాడు. మనం చీకట్లో ఉండకుండా వెలుగులో ఉండడానికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. అంటే వెలుగు ఇచ్చుటకు మనల్ని ఏం చేశారు, దేవుడు పిలిచాడు. సో ఆ రీతిగా చెప్పాలంటే మనకందరికీ అరుణోదయ దర్శనము, మనందరికీ సంతోషమైన ఒక జీవితము అనుగ్రహించడానికి దేవుడు మన జీవితంలో వచ్చాడని చెప్పి మనం నమ్ముదాం. గొప్ప కార్యంను దేవుడు మన జీవితంలో చేస్తాడని నమ్ముదాం. దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా ఈ రోజు కొరకు మేము ధ్యానిస్తూ ఉన్నప్పుడు తండ్రి, సమాధాన మార్గంలోనికి మీరు మమ్మల్ని నడిపించడానికి ప్రభువా, చీకటిలోను మరణ ఛాయలోను ఉన్న వారిని ప్రభువా విడిపించుటకు, వారికి ప్రభువా వెలుగిచ్చుటకు మీరు తండ్రి అరుణోదయ దర్శనంను మీరు అనుగ్రహించారని మేము చూస్తున్నాం తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం. ఆ రోజు వచ్చిన అరుణోదయ దర్శనం ఇన్ని వేల సంవత్సరం తర్వాత కూడా ప్రభువా ఆ యొక్క దర్శనంను మేము అనుభవిస్తూ ఉన్నాం తండ్రి. ఆ వెలుగును అనుభవిస్తున్నాం ప్రభువా. ఆ రక్షణ తండ్రి, ఆ సంతోషంను మేము అనుభవిస్తూ ఉన్నాం తండ్రి. అందుని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. అదే రీతిగా నీ యొద్దకు వచ్చి ప్రార్థన చేస్తున్నవారు, మొరపెడుతున్నవారు ఎవరెవరు ఉన్నారో ప్రభువా, వారు మొరపెడుతున్నప్పుడు ప్రభువా వారి జీవితంలో కూడా తండ్రి అరుణోదయ దర్శనంను మీరు కురిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి జీవితంలో వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి జీవితంలో ప్రభువా మీ ఉదయ కాంతిని ప్రభువా వారికి దర్శనంలో ప్రభువా మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి నిత్యము వారితో ఉండి ప్రభువా వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కూడా గొప్ప కార్యమును చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. నీకే స్తుతులు ఘనత మహిమ చెల్లిస్తున్నాం. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముతున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.